ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు మాట్లాడని ఒక ప్రపంచాన్ని. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు. ఏకంగా 400 సంవత్సరాలు. ఒక ప్రవక్త లేడు, ఒక దర్శనం లేదు. దేవుని హెచ్చరిక కూడా లేదు. కేవలం నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ప్రపంచ చరిత్రను మార్చే సంఘటనలు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. కొత్త రాజులు అధికారంలోకి వస్తున్నారు. సంస్కృతులు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. ప్రపంచం మొత్తం నెమ్మదిగా ఒక గొప్ప సంఘటన కోసం సిద్ధమవుతోంది. అదే లోకరక్షకుడైన యేసుక్రీస్తు రాక కోసం. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాత నిబంధన చివరి గ్రంథమైన మలాకీ గ్రంథం ఒక హెచ్చరికతో పాటు ఒక గొప్ప నిరీక్షణను కూడా వదిలివేసి ముగుస్తుంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నేను దేశాన్ని శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపుకును, పిల్లల హృదయాలను తండ్రుల వైపుకును తిప్పును. ఈ మాటలతో దేవుని ప్రవచన స్వరం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ తర్వాత దాదాపుగా 400 సంవత్సరాల పాటు బైబిల్లో ఏ ఒక్క ప్రవక్త కూడా కనిపించడు. దేవుడు కొత్త సందేశాన్ని పంపించలేదు, కొత్త గ్రంథం రాయబడలేదు. అందుకే ఈ కాలాన్ని చాలామంది 400 years ఆఫ్ సైలెన్స్ లేదా 400 సంవత్సరాల నిశ్శబ్ద యుగం లేదా చీకటి యుగం అని కూడా పిలుస్తారు. ఇది దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టాడనే అర్థమా? అస్సలు కాదు. దేవుడు మాట్లాడకపోయినా చరిత్రను మాత్రం తన చేతుల్లోనే నడిపిస్తున్నాడు. దేవుడు కనిపించకపోయినా ఆయన ప్రణాళిక మాత్రం ప్రతి సంఘటన వెనుక పనిచేస్తూనే ఉంది. ఆ సమయంలో ఇశ్రాయేలీలకు ఇంకా యెరూషలేంలో ఆలయం ఉంది, యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ఉన్నాయి, ఆరాధన కొనసాగుతుంది. కానీ ఒకటి మాత్రం లేదు, దేవుని ప్రత్యక్ష స్వరం. దేశం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని చెప్పే ప్రవక్త ఒక్కరు కూడా లేరు. ఆ సమయంలో ఇశ్రాయేలు పర్షియన్ సామ్రాజ్యం పాలనలో ఉంది. పర్షియన్లు ఇతర సామ్రాజ్యాల మతాన్ని బలవంతంగా మార్చలేదు. ప్రతి జాతి తమ మతాన్ని, తమ ఆచారాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల యూదులు తమ ఆలయాన్ని కాపాడుకోగలిగారు, తమ ధర్మశాస్త్రాన్ని సంరక్షించుకోగలిగారు. బబులోను చెర తర్వాత మళ్ళీ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పునర్నిర్మించుకునే అవకాశం వారికి లభించింది. అయితే ఈ నిశ్శబ్ద కాలంలో ఒక పెద్ద మార్పు జరిగింది. ప్రవక్తలు లేకపోవడంతో ధర్మశాస్త్రమే యూదుల జీవితానికి కేంద్రంగా మారింది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రజలు ఇప్పుడు ప్రవక్తల వైపు కాదు, ధర్మశాస్త్రాన్ని వివరించే పండితుల వైపు చూడడం ప్రారంభించారు. ఇదే తర్వాత కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వంటి వర్గాలు ఏర్పడడానికి పునాది వేసింది. రాజకీయంగా యూదులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ వారికి నిజమైన స్వాతంత్రం లేదు. వారు ఇంకా ఒక విదేశీ సామ్రాజ్యానికి లోబడి జీవిస్తున్నారు. అందుకే వారి హృదయాల్లో ఒక ఆశ రోజు రోజుకు పెరుగుతుంది. దేవుడు ఎప్పుడు మళ్ళీ మాట్లాడతాడు? మలాకి చెప్పిన ఆ దూత ఎప్పుడు వస్తాడు? మలాకి గ్రంథంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నా ముందు మార్గంను సిద్ధపరచును. ఈ ఒక్క వాగ్దానమే 400 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలకు ఆశాకిరణంగా నిలిచింది. ప్రవక్తలు లేకపోయినా దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదని వారు గట్టిగా నమ్మారు. అయితే ఆ వాగ్దానం నెరవేరే ముందు ప్రపంచం పూర్తిగా మారాల్సి వచ్చింది. ఒక యువరాజు రంగప్రవేశం చేయబోతున్నాడు. అతను కేవలం దేశాలను మాత్రమే జయించలేదు, ప్రపంచ సంస్కృతిని, భాషను, చరిత్రను శాశ్వతంగా మార్చబోతున్నాడు. పర్షియన్ సామ్రాజ్యం బలహీనపడుతున్న సమయంలో చరిత్రలో ఒక యువరాజు అద్భుత వేగంతో ఎదిగాడు. అతని పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. కేవలం 20 ఏళ్ల వయసులోనే అతను రాజు అయ్యాడు. కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలో అప్పటి వరకు ఉన్న అతిపెద్ద సామ్రాజ్యమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని విజయాలు కేవలం యుద్ధ విజయాలు మాత్రమే కాదు, అతను ప్రపంచ చరిత్రనే మార్చేశాడు. అలెగ్జాండర్ వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఒక కొత్త సంస్కృతిని వ్యాప్తి చేశాడు. దాన్నే హెలెనిజం అంటారు. ఇది కేవలం గ్రీకు భాష నేర్పడం మాత్రమే కాదు, గ్రీకు తత్వశాస్త్రం, జీవన విధానం, కళలు, క్రీడలు, విద్య మరియు గ్రీకు దేవతల ఆరాధనను కూడా వ్యాప్తి చేయడం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఈ ప్రభావానికి లోనయ్యాయి. ఇశ్రాయేల్ దేశం కూడా వాటిలో ఒకటి. ఇప్పుడు యూదుల ముందున్న ప్రశ్న శత్రు సైన్యం గురించి కాదు, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. కొంతమంది యూదులు గ్రీకు సంస్కృతిని స్వాగతించారు, అది అభివృద్ధి అని భావించారు. మరికొందరు మాత్రం ఇది మన దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది అని గట్టిగా వ్యతిరేకించారు. ఈ విభేదాలే తర్వాత పరిసయ్యులు, సద్దుకయ్యులు వంటి వర్గాలు ఏర్పడేందుకు పునాది వేశాయి. కానీ ఈ సంఘటనల వెనుక దేవుని ప్రణాళిక మాత్రం పనిచేస్తూనే ఉంది. అలెగ్జాండర్ చేసిన ఒక పని తర్వాత సువార్త వ్యాప్తికి ఎంతో ఉపయోగపడింది. అదే గ్రీకు భాషను ప్రపంచ భాషగా మార్చడం. ఆ కాలంలో అనేక దేశాల ప్రజలు కొయినే గ్రీకు అనే గ్రీకు భాషను మాట్లాడడం ప్రారంభించారు. దీనివల్ల వేర్వేరు దేశాల ప్రజలు ఒకే భాషలో సంభాషించగలిగారు.
ఇది ఎందుకు అంత ముఖ్యమంటే, శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు అపోస్తలులు ఒకే భాషలో అనేక దేశాల ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగారు. కొత్త నిబంధనలోని ఎక్కువ భాగం కూడా కొయినే గ్రీకు భాషలోనే రాయబడింది. దేవుడు మాట్లాడకపోయినా ప్రపంచాన్ని తన కుమారుని రాక కోసం సిద్ధం చేస్తున్నాడు. అలెగ్జాండర్ మరో గొప్ప పని చేశాడు. అతడు అనేక కొత్త నగరాలను నిర్మించాడు, విస్తారమైన రహదారులను అభివృద్ధి చేశాడు, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. దీనివల్ల దేశాల మధ్య ప్రయాణం, సమాచార మార్పిడి మరింత సులభమైపోయింది. తర్వాత పౌలు వంటి అపోస్తలులు అనేక దేశాలకు సువార్తను తీసుకువెళ్ళడానికి ఇదే పునాది రాయి అయింది. అయితే అలెగ్జాండర్ విజయాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. కేవలం 32 సంవత్సరాల వయసులోనే అతను మరణించాడు. అతని మరణంతో అతను నిర్మించిన మహా సామ్రాజ్యం ఒక్కసారిగా చీలిపోయింది. అతని సైన్యాధికారులు అధికారానికి పోటీపడి సామ్రాజ్యాన్ని తమ మధ్య విభజించుకున్నారు. ఆ విభజనలో ఇస్రాయేలు మరోసారి 2 శక్తివంతమైన రాజ్యాల మధ్య చిక్కుకుంది. దక్షిణాన ఈజిప్ట్ను పాలించిన టోలెమీలు, ఉత్తరాన సిరియాను పాలించిన సెల్యూసిడ్లు. ఈ 2 రాజ్యాలు యూదయను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు చేశాయి. యూదయ వారికి ఒక చిన్న దేశమే అయినప్పటికీ వ్యూహాత్మకంగా అది ఎంతో ముఖ్యమైన ప్రాంతం. అందుకే అది ఎప్పుడూ యుద్ధాల మధ్య ఉండేది. మొదట యూదయ టోలెమీ రాజుల ఆధీనంలోకి వెళ్ళింది. వారు యూదులపై పెద్దగా మతపరమైన హింస ఏమీ చేయలేదు. యూదులు తమ ఆలయంలో ఆరాధన కొనసాగించగలిగారు. కానీ మరో ప్రమాదం నెమ్మదిగా పెరుగుతోంది. అది గ్రీకు సంస్కృతి ప్రభావం. ధనిక కుటుంబాలు, విద్యావంతులు, కొంతమంది యాజకులు కూడా గ్రీకు జీవనశైలిని స్వీకరించడం ప్రారంభించారు. మరికొందరు మాత్రం మన పూర్వీకుల విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు అని గట్టిగా నిలబడ్డారు. ఇలా యూదుల మధ్య అంతర్గత విభేదాలు మరింతగా పెరిగాయి. కొంతకాలం తర్వాత యూదయ సెల్యూసిడ్ రాజుల ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెల్యూసిడ్ రాజులు కేవలం పాలించాలనుకోలేదు. ప్రతి ప్రజలు గ్రీకు సంస్కృతినే అనుసరించాలని కోరుకున్నారు. యూదుల ప్రత్యేకమైన విశ్వాసం వారికి నచ్చలేదు. దాంతో యూదులపై ఒత్తిడి క్రమంగా పెరగడం ప్రారంభమైంది. అదే సమయంలో చరిత్రలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అది సెప్టువజింట్ అనువాదం. ఆ రోజుల్లో ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరంలో లక్షలాది మంది యూదులు నివసించేవారు. వారిలో చాలా మందికి ఇక హెబ్రీ భాష రాదు. వారు గ్రీకు భాషనే మాట్లాడేవారు. దాంతో పాత నిబంధన గ్రంథాలను హెబ్రీ నుండి కొయినే గ్రీకు భాషలోకి అనువదించారు. ఈ అనువాదాన్నే సెప్టువజింట్, సంక్షిప్తంగా LXX అని పిలుస్తారు. ఆ సమయంలో ఇది ఒక సాధారణ అనువాదంలా కనిపించింది. కానీ దేవుని ప్రణాళికలో ఇది చాలా గొప్ప పని. ఇప్పటి వరకు యూదులకే పరిమితమైన దేవుని వాక్యం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది చదవగలిగే భాషలో అందుబాటులోకి వచ్చింది. శతాబ్దాల తర్వాత అపోస్తలులు యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు వారు ఎక్కువగా ఈ సెప్టువజింట్ నుంచే వచనాలను ఊటంకించారు. అంటే దేవుడు ఇంకా మాట్లాడకపోయినా ప్రపంచమంతా తన వాక్యాన్ని వినడానికి ముందుగానే సిద్ధం చేస్తున్నాడు. కానీ సెల్యూసిడ్ రాజ్యంలో ఒక కొత్త రాజు క్రీస్తు శకం 175వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు. అతని పేరు అంతియోకస్. అతను పరిపాలించిన విధానం యూదులపై జరిగిన అత్యంత క్రూరమైన మతపరమైన హింసకు ప్రతీకగా నిలిచిపోయింది. అంతకుముందు వచ్చిన రాజులు యూదులపై రాజకీయ ఆధిపత్యం చూపించారు. కానీ అంతియోకస్ లక్ష్యం వేరు. అతను యూదులను కేవలం పాలించాలనుకోలేదు, వారి విశ్వాసాన్నే పూర్తిగా నిర్మూలించాలనుకున్నాడు. అతని దృష్టిలో యూదుల ధర్మశాస్త్రం, వారి ఆచారాలు, వారికి దేవునిపై ఉన్న విశ్వాసం ఇవన్నీ కూడా గ్రీకు సంస్కృతికి అడ్డంకులుగా కనిపించాయి. అందుకే వాటిని బలవంతంగా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అతను జారీ చేసిన ఆజ్ఞలు యూదులకు భయంకరమైనవి. సున్నతి చేసుకోవడం నిషిద్ధం, సబ్బాతు దినాన్ని ఆచరించడం నేరం, ధర్మశాస్త్ర గ్రంథాలను ఉంచుకోవడం కూడా నిషేధం. ఎక్కడైనా పవిత్ర గ్రంథాలు కనిపిస్తే వాటిని బహిరంగంగా కాల్చివేసేవారు. ఆ ఆజ్ఞలను పాటించిన వారిని కఠినంగా శిక్షించేవారు. చాలా మందిని హింసించి చంపేశారు. కానీ అతను చేసిన అత్యంత ఘోరమైన పని యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రం చేయడం. యూదులకు అత్యంత పవిత్రమైన ఆ ఆలయంలో దేవునికి బదులుగా గ్రీకు దేవుడైన జూస్ కోసం బలిపీఠం నిర్మించాడు. ఆ పవిత్ర స్థలంలో యూదుల ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన పందిని బలిగా అర్పించాడు. ఇది యూదుల హృదయాలను చిన్నాభిన్నం చేసింది. ఈ సంఘటనను చాలామంది ఎబోమినేషన్ ఆఫ్ డిసోలేషన్ అని పిలుస్తారు. ఈ పదాన్నే దానియేలు గ్రంథంలోని ప్రవచనాలతో కూడా అనుసంధానిస్తారు. తరువాత యేసుక్రీస్తు కూడా తన బోధనలో ఈ ప్రవచనాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రతి యూదుని ముందు ఒకే ప్రశ్న నిలిచింది: రాజు మాట వినాలా లేక దేవునికి విధేయులుగా ఉండాలా? చాలా కుటుంబాలు ప్రాణాలు పోతాయని తెలిసినా దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు.
స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎందరో తమ విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేశారు. ఈ కాలంలో దేవుడు ఇంకా కొత్త ప్రవక్తను పంపలేదు. ఆకాశం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఈ నిశ్శబ్దం వెనుక ప్రజల హృదయాల్లో ఒక అగ్ని మండుతుంది. స్వేచ్ఛ కోసం, దేవుని ఆలయం కోసం, తమ విశ్వాసం కోసం ఒక కుటుంబం నిలబడేందుకు సిద్ధమవుతుంది. ఆ కుటుంబం పేరు మక్కాబీలు. వారి తిరుగుబాటు యూదుల చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఇంతకీ వాళ్ళు చేసిన పనేమిటి, మిగతా అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు గనక పార్ట్ 1 నచ్చినట్లయితే పార్ట్ 2 కావాలని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం.